హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపూస్ వరల్డ్. ఈ రోజు సాటర్డే కదా, లాస్ట్ సాటర్డే కూడా మనం చరిత్ర వీడియో చేయలేదు. సో ఈ వీడియోలో అయితే స్వామివారి చరిత్ర కంటిన్యూ చేద్దాము. ఇవాళ మార్నింగ్ లెగవగానే ఫస్ట్ అయితే గుమ్మం పూజించుకొని ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టేసుకున్నాను. రాగి చెంబు అయితే ఇంకా పెట్టుకోలేదు, పూలు లేవన్నమాట ఇంట్లో. మా వారు పూలు తీసుకురావడానికి బయటకు వెళ్ళున్నారు. ఇంకా ఆయన వస్తే రాగి చెంబు కూడా పెట్టేసుకోవాలి. ఇవాళ అయితే హాల్లో మాకు ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటది కదా, ఆ విగ్రహాన్ని అయితే నీట్ గా క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టేసుకుంటున్నాను. ప్రత్యేకంగా ఈ వెంకటేశ్వర స్వామి ఒక్క విగ్రహాన్ని ఎందుకు క్లీన్ చేస్తున్నానంటే, నేను మొన్న షిరిడి నుంచి కొన్ని వస్తువులు తీసుకొచ్చానని ఒక వీడియో షేర్ చేశాను కదా, అందులో ఒక వస్తువు మాత్రం చూపించలేదు. సాటర్డే చూపిస్తానని చెప్పాను, బట్ లాస్ట్ సాటర్డే మనకి వీడియో చేయడం కుదరకపోవడం వల్ల చూపించలేదు. యాక్చువల్ గా నిన్న మొన్న కూడా వీడియో తీసి చూపించొచ్చు, బట్ నేను సాటర్డేనే చూపించాలి, ఎందుకంటే అది వెంకటేశ్వర స్వామి కోసం తీసుకొచ్చింది కదా అని చెప్పి ఆగాను. ఇంతకీ అసలు అదేంటంటే ఒక దీపం అండి. హాల్లో వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టేసుకుందాము, నిత్యం కూడా అలా వెలుగుతూ ఉంటదని చెప్పేసి తీసుకొచ్చుకున్నాను. ఆ దీపం వెలిగించి దాన్ని చూపించేటప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బట్ మనం స్వామివారి చరిత్ర స్టార్ట్ చేస్తాం కదా, దానికోసమని చరిత్ర మధ్యలో ఆపడం ఎందుకని ముందే చెప్పేస్తున్నా. దీపం పెట్టుకోవడానికి కింద ఒక ప్లేట్ లాంటిది వస్తది. గాలి తగిలినా కూడా దీపం కొండెక్కకుండా ఉండడానికి చుట్టూ ఒక గ్లాస్ లాంటిది వస్తది అనమాట. అలాగే పైన ఒక ఇత్తడిది గిన్నె లాంటిది వస్తది. గిన్నె అంటే గిన్నె కాదులేండి, చిన్న గుంటలా ఉంటది. దాన్ని మనం ఆ గ్లాస్ మీద సెట్ చేసేసుకోవచ్చు అనమాట. అందులో మనం కొంచెం కర్పూరం వేస్తాము. మనం దీపం వెలిగించినప్పుడు ఆ హీట్ కి పైనున్న పచ్చ కర్పూరం మెల్లమెల్లగా కరుగుతూ ఇంట్లో మంచి స్మెల్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఇవాళ మార్నింగ్ నేను వెలిగించాను కదా, ఇంట్లో అయితే మంచి స్మెల్, అంటే ఒక ప్లెజెంట్ ఫీల్ వచ్చింది నాకైతే. మీకు కూడా ఇలాంటి దీపం ఎక్కడైనా దొరికితే తెచ్చి ఇంట్లో పెట్టుకోండి, బాగుంది, చాలా బాగా అనిపించింది నాకు. నేనేంటంటే హాల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి దగ్గర నిత్య దీపం లాగా పెట్టేసుకోవచ్చు అని చెప్పి తీసుకొచ్చుకున్నాను. దీని కాస్ట్ అయితే నాకు 1120 1180 కరెక్ట్ గుర్తులేదు, కానీ ఈ రెండిట్లో ఒకటి మాత్రం కన్ఫర్మ్. విత్ కర్పూరంతో పాటండి. మనకి కర్పూరం అక్కర్లేదంటే దీపం వరకే తెచ్చుకోవచ్చు. ఓన్లీ కర్పూరం వరకు అయితే కాస్ట్ 450 రూపీస్ పడింది. ఇది నేను షిరిడీలో ఎక్కడ తీసుకున్నానంటే, మనం బాబా దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వచ్చామంటే అక్కడ సాయి కాంప్లెక్స్ అని కనిపిస్తుంది. అందులోనే ఒక మ్యూజియం లా ఉంటది, అక్కడ తీసుకున్నాను నేను ఇది. ఇదే కాదు, అక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని కూడా చాలా యూనిక్ గా చాలా బాగున్నాయి. మీరు ఎవరైనా వెళ్తే యూజ్ అవుతుందని చెప్తున్నా, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ లాగా అంతే. లాస్ట్ టైం అమ్మ వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడే నాకు బాబా కళ్ళు ఉంటాయి కదా, ఐస్, ఆ ఫోటో తెచ్చిచ్చింది ఒకటి. ఇప్పటికి కూడా అది మా ఇంట్లో ఉంటది. అమ్మది నాకు తెచ్చిచ్చి కూడా 6 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. ఓవరాల్ గా దీపం అయితే మనకి ఇలా ఉంటది, అన్ని సపరేట్ సపరేట్ గా ఉంటాయి, మనం అన్ని కలిపి పెట్టేసుకోవాలి. కర్పూరం కూడా మంచి స్మెల్ వస్తూ చాలా బాగుంది. సరే, ఇంకైతే మనం స్వామివారి చరిత్ర స్టార్ట్ చేసేద్దాము. లాస్ట్ వీక్ మనం ఎక్కడ ఆపామంటే, అసలు తిరుమలలో ఉన్న విగ్రహం ఆ విష్ణువుదా లేకపోతే శివుడుదా అని చెప్పేసి రామానుజుల వారికి అలాగే శైవులకి చర్చ మొదలైంది. ఇక్కడ వరకు చెప్పుకొని ఆపాము. ఇంకా ఇవాల్టి వీడియోలో అయితే ఆ చర్చ ఎలా కొనసాగింది అనేది చెప్పుకుందాము. ఒకవైపు శైవులేమో ఇది వరకు సూచించిన పద్ధతిలో వామన స్కాంద పురాణాల్లోని కుమారస్వామి వృత్తాంతాన్ని ప్రత్యేకంగా వామన పురాణంలోని 21వ అధ్యాయం ప్రమాణంగా చూపుతూ ఈ విగ్రహం ఆయుధాలు వదిలి ఇక్కడ తపస్సుకు వచ్చిన కుమారస్వామిదేనని, అందువల్లనే ఈ తీరానికి స్వామి పుష్కరిణి అని ప్రసిద్ధి అని, విష్ణు ఆయుధములు గాని చిహ్నములు గాని లేనందున ఇది విష్ణు విగ్రహం కాదని, నాగాభరణాలు జటలు బిల్వపత్ర పూజలు కుమారస్వామిగా నిరూపించడానికి తగిన సాక్ష్యాలని వాదించి పూర్వరాజులు విష్ణు భక్తులు కనుక వైష్ణవులు ఈ విగ్రహమును రాజుల అనుగ్రహంతో విష్ణువుగా నిర్ణయం చేసి వైకానస పూజలు చేస్తున్నారు. కానీ అది తగదు, ఇది శివక్షేత్రం కనుక పూజా పద్ధతులు శైవాగమము ప్రకారం జరగవలనని వాదించారు. వారికి రామానుజుల వారు సమాధానం ఏమిచ్చారంటే, వారు ప్రమాణాలుగా చూపించిన వామన స్కాంద పురాణాలే కాక భవిష్యోత్తర బ్రహ్మ బ్రహ్మాండ కూర్మ వరాహ పురాణాలతో వారి ప్రతివాదన ఖండన చేసి ఈ శైలం శ్రీనివాసుని నిలయమని, శ్రీ వైకుంఠము నుండి శ్రీ మహావిష్ణువే విచ్చేసినాడని సప్రమాణముగా తన వాదన చేశారు. ముఖ్యంగా శైవుల వాదనలు పురాణ ప్రమాణముల ముందు వెనుక వృత్తాంతం సందర్భం పరిశీలిస్తే ఈ పర్వతానికి ఎవరొచ్చినా కూడా అది శ్రీనివాసుని దర్శనానికి, లేదంటే శ్రీనివాసుని గురించి తపస్సుకో, లేదా వారి వారి పాప ప్రక్షాళన కొరకో శ్రీనివాసుని అనుగ్రహం పొందడానికో అన్న సంగతే పురాణం చెప్తుందన్న సంగతి జ్ఞాపకం చేశారు. అంటే రామానుజుల వారు, మీరు చెప్పే వాటిలో కొన్ని నిజాలు ఉన్నాయి, నేను ఒప్పుకుంటాను, కాకపోతే ఇక్కడ జరిగిన సంఘటనలన్నీ కూడా వెంకటేశ్వర స్వామి కోసమే జరిగాయి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు కాబట్టే జరిగాయని గట్టిగా చెప్పేశారు. వామన పురాణంలోని వాల్మీకి నారద సంవాదనతో వెంకటాచలం విష్ణు క్షేత్రాలలో శ్రేష్టమైనదని, అక్కడ పురుషోత్తముడైన భగవంతుడు శ్రీ భూదేవులతో నివసిస్తున్న విషయం సభ ముందుంచారు శ్రీరామానుజులు. మీరన్నట్టు వామన పురాణం 21వ అధ్యాయంలోని అక్కడ ఎంతో మంది మునులు సిద్ధులు ఎల్లప్పుడూ తపస్సు చేస్తుంటారు. సుకుడు మొదలగు మునులు, భృగు మహర్షి మొదలగు తపస్సంపన్నులు
సంపన్నులు, ప్రహ్లాదుడు మొదలగు పరమ భాగవతులు పుణ్యప్రదమైన ఈ పర్వతమును శ్రీ మహావిష్ణువు మరొక శరీరంగా తలచి దానిని పాదములతో తొక్కుటకు భయపడి ఆ పర్వతానికి సమీపంగా నివసిస్తూ ఆ కొండ నుండి పారే తీర్థ దారలలో స్నానాలు చేస్తూ తర్పణములు ఆచరిస్తూ ఆ శ్రీమన్నారాయణుని సాక్షాత్కారం చేసుకొనుటకు తపస్సు చేస్తున్నారు. ఈ పర్వతం మొదటి నుండి విష్ణు క్షేత్రమే. శ్రీ వరాహ భగవానుడు భూదేవిని ఉద్ధరించి ఈ వెంకటాచలమందే భూదేవిని తన తొడపై కూర్చొండబెట్టుకుని మునులచే 3 వేళల శ్రద్ధతో పూజింపబడుతున్నాడు. ఈ విషయాలన్నీ సాక్షాత్తు శివుడే స్కందునకు చెప్పి తారకాసురుని వధతో నీకు వచ్చిన బ్రహ్మహత్య దోషం పోగొట్టుకోవడానికి వెంకటాచలం వెళ్ళమని అన్నాడని నారదుడు వాల్మీకితో చెప్తాడు. ఈ సన్నివేశాన్ని మనం వామన పురాణం 21వ అధ్యాయంలో చూస్తాము. స్కందుడు శివుణ్ణి శంభో వైష్ణవ మంత్రముల కల్లా ఉత్తమమైనది వరములనివ్వగలిగే వైష్ణవ మంత్రమును నాకు ఉపదేశింపుము అని ప్రార్థించగా శివుడు స్కందునకు తారక మంత్రముతో సంపుటితమైన మంత్రాన్ని ఉపదేశించాడు. వెంటనే తన వాహనము నెమలిపై ఎక్కి స్కందుడు వెంకటాచలానికి వెళ్ళాడని పురాణం చెప్తుంది. ఇలా ఈ క్షేత్రంలో తపస్సు చేసిన ఎందరో దేవతలు, మునులు, సిద్ధులు, బ్రహ్మాది దేవతలంతా ఇక్కడ సాధన చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి. వాయుదేవులు ఆ శ్రీమన్నారాయణుని గురించి తపస్సు చేసి జీవోత్తవ మత్వాన్ని భగవంతుని నుండి వరంగా పొందింది ఇక్కడే. ఆదిశేషుడు తపస్సు చేసి విష్ణువు తనపై స్థిర నివాసం ఉండే వరం పొందింది ఇక్కడే. స్కందుడు ఇక్కడ తపస్సు చేసినంత మాత్రాన ఇది స్కంద క్షేత్రం అయినట్లయితే వాయు క్షేత్రం ఎందుకు కారాదు, శేషుని క్షేత్రం ఎందుకు కారాదు? మీరు చెప్పే వామన పురాణం 33వ అధ్యాయంలో అగస్త్యుడు ఇతర మునులు ఉపరిచర వసువుతో స్వామి పుష్కరిణికి వెంకటాచలానికి వెళ్తూ ఇది శ్రీమన్నారాయణునికి మిక్కిలి ప్రీతిపాత్రమైన విష్ణు క్షేత్రమని కొనియాడినట్లు రామానుజులు సభకు విన్నవిస్తారు. అలాగే పద్మపురాణంలో శుకుడు ఇది గొప్ప విష్ణు క్షేత్రం అని తెలిసే కదా ఇక్కడికి వచ్చి ఆశ్రమము నిర్మించుకొని తపస్సు చేసింది. అందులో శ్రీ మహావిష్ణువుకు ఈ క్షేత్రం శ్వేత ద్వీపం కన్నా, వైకుంఠం కన్నా, సూర్యమండల మధ్య భాగం కన్నా మిక్కిలి ప్రీతికరమైందే. అలాంటిది ఇది విష్ణు క్షేత్రం కాదా? భృగు మహర్షికి బ్రహ్మాండ పురాణంలో నారదుడు చెప్పింది ఉంది కదా. అదేనండి, భక్తుల యందు వాత్సల్యము గల శ్రీమన్నారాయణుడు తన వైకుంఠం విడిచి లక్ష్మీదేవితో ఈ పర్వతం పైన విహరిస్తున్నాడు. ఇలా పురాణ ప్రమాణాలతో శ్రీ రామానుజులు ఇది విష్ణు క్షేత్రమే గాని శైవ క్షేత్రం కాదన్న విషయం యాదవరాజుకు స్పష్టం చేసి అతని అనుమాన నివృత్తి చేశారు. రామానుజుల వారు ఇంత చెప్పాక కూడా శైవ పండితులు మాత్రం రామానుజుల వారి వాదమునకు ప్రతివాదనగా స్వామి పుష్కరిణిలోని స్వామి శబ్దం కుమారస్వామికి చెందిందిగా, ఆ తీర్థం పక్కగా స్కందుడు తపస్సు చేశాడు కనుక స్వామి పుష్కరిణి అని ప్రసిద్ధికొచ్చిందని వాదించారు. దానికి రామానుజుల వారు పద్మ, వామన, వరాహ, మార్కండేయ, బ్రహ్మాండ పురాణాలు ఆధారంగా స్వామి శబ్దానికి తీర్థాలన్నిటిలో స్వామిని శ్రేష్టమైనది, అందుకే స్వామి పుష్కరిణి అని నిరూపిస్తూ వరాహదేవుని, అగస్త్యుని, మార్కండేయుని మాటల్లో పురాణాలు ఈ పుష్కరిణి స్వామిత్వం గురించి శ్లాఘించిన విషయం సభ దృష్టికి తెచ్చి బ్రహ్మాండ పురాణంలోని సరస్వతీదేవి తపస్సు వృత్తాంతం సభకు చెప్తాడు. తీర్థములకు స్వామి పుష్కరిణి సార్వభౌమమని, దానికి అభిమాని సరస్వతీదేవి అని భగవంతుడు సరస్వతీదేవికి ఇచ్చిన వరం జ్ఞాపకం చేసి స్వామి అనే శబ్దం స్వామిత్వం వలన గాని కుమారస్వామి తపస్సు చేసినందువలన కాదని నిరూపిస్తాడు. ఈ వాదోపవాదనలు విన్న తర్వాత యాదవరాజు ఇది విష్ణు క్షేత్రమని, స్వామి పుష్కరిణి కూడా శ్రీ మహావిష్ణువుకే చెందిందని అంగీకరించాడు. ఇంతవరకు ఓకే గాని స్వామి పుష్కరిణి దక్షిణ తీరంలో ఉన్న దేవుడు శ్రీ మహావిష్ణువా మరే ఇతర దేవత అనే సంశయ నివృత్తి కాలేదు, దాని నిరూపణ చేయాలంటాడు. దానికి శ్రీరామానుజులు పురాణాలు చదివిన వారికి సంశయానికి తావులేని విషయమని, అన్ని పురాణాలలో శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడుగా ఈ పర్వతానికి వచ్చిన విషయం స్పష్టంగా వివరించబడిందని, భూవరాహ శ్రీనివాస ఇద్దరు శ్రీమన్నారాయణుడేనని, వరాహస్వామి భూదేవిని రక్షించాక సువర్ణముఖి నదీ సమీపాన ఈ శేషాచలంపై నివాసమున్నారన్న ప్రసక్తి చాలా పురాణాల్లో ఉందని, అసలు శ్రీనివాసుడు ఈ పర్వతానికి ఎలా వచ్చాడు అన్నదాన్ని భవిష్యోత్తర పురాణం చాలా వివరంగా చెప్తుంటే ఇంకా 10కి పైగా పురాణాల్లో కూడా ఉందన్న విషయం సభ దృష్టికి తెచ్చారు. హరివంశ పురాణంలో భీష్ముడు ధర్మరాజుకు శ్రీనివాసుడు వెంకటాచలానికి ఎలా వచ్చినది సవివరంగా చెప్తాడు. అందులో నారదులు వైకుంఠములోని భగవంతుడు శ్రీమన్నారాయణుడు వైకుంఠాన్ని వదిలి వెంకటాచలానికి వెళ్లిపోయాడన్న వార్త అగస్త్యుడు, వ్యాసుడు మొదలగు ఋషులకు చెప్పిన వృత్తాంతం ధర్మరాజుకు భీష్ముడు చెప్తాడు. అంతేకాదు భీష్ముడు, నారదుడు కూడా వెంకటాచలానికి వెళ్లి స్వామిని దర్శించిన విషయం కూడా హరివంశంలో విపులంగా చెప్తారు. స్వామి పుష్కరిణి తీరంలో సూర్యమండలము వంటి విమానంలో శ్రీనివాస ప్రభువు వేంచేసి ఉన్నారని, స్వామి పుష్కరిణి పక్కన శ్రీనివాసుని సాక్షాత్కారాన్ని వర్ణించారు. అంతేకాదు రాక్షసుల బాధలు తట్టుకోలేని దేవతలు వైకుంఠానికి వెళ్తే భగవంతుడు ఇక్కడ లేడు, భూలోకంలో ఒక పర్వతం మీదున్నారు,
అక్కడికే వెళ్ళండి అని భగవంతుని సేవకుడు చెప్పడం వరాహ పురాణంలో చూస్తాం కదా. అలాగే నారదుని విషయంలోనూ జరిగింది. ఇలా భగవంతుడు 2 రూపాల్లో పుష్కరిణి సమీపాన ఉన్నట్లు అన్ని పురాణాలు చెప్తుంటే తపస్సు చేయడానికి వచ్చిన కుమారస్వామిని అనడం ఎలా సమంజసం చెప్పండి. మీకు ఇంకొక సంఘటన చెప్పనా. సముద్రం నుండి భూదేవిని రక్షించిన వరాహుడు ఆమెను ఎడమ తొడపై కూర్చుండబెట్టుకుని గరుడిని పై ఎక్కి వృషభాచలానికి వెళ్తాడు. స్వామి పుష్కరిణి తీరంలో స్థిరపడి నారదాది మునుల సేవలందుకుంటున్న సమయంలో ఆ భూదేవి వరాహమూర్తిని ప్రశ్నిస్తుంది. సర్వేశ్వరుడైన శ్రీనివాసుడు శ్రీ భూదేవులతో వెంకటాచలానికి ఎప్పుడు వేంచేస్తారు, ఆయన కల్పాంతం వరకు ఇక్కడ ఎలా నివసిస్తారని. అప్పుడు భూదేవికి వరాహస్వామి ఇలా సమాధానమిస్తారు. కృతయుగంలో వాయుమూర్తి తపస్సుకు మెచ్చి శ్రీభూ సమేతుడై స్వామి పుష్కరిణి తీరంలో తపస్సు చేస్తున్న వాయుమూర్తికి ప్రత్యక్షమవుతాడు. అప్పటి నుండి పుష్కరిణి దక్షిణాన ఆనందము అనే పేరు గల పుణ్య విమానములో నివసిస్తాడు. అంతేకాక అప్పటి నుంచి శ్రీనివాసుడు సేనా నాయకుడైన కుమారస్వామిచే ఆరాధింపబడుతూ కల్పము ముగిసే వరకు ఆ ఆనంద నిలయంలో ఉంటాడని వరాహస్వామి భూదేవికి సమాధానం చెప్తారు. ఇలా స్వామి పుష్కరిణికి పశ్చిమంగా వరాహస్వామికి దక్షిణంగా శ్రీనివాసుడు ఉండటాన్ని అన్ని పురాణాలు చెప్తున్నాయి. పద్మపురాణంలో చాలా విపులంగా చెప్పబడింది. మార్కండేయ స్కంద భవిష్యోత్తర పురాణాల్లో పుష్కరిణికి దక్షిణాన చింత చెట్టు దగ్గర ఉన్న పుట్టలో తన స్థానాన్ని ఆ శ్రీనివాసుడు ఎంచుకున్నట్లు స్పష్టం చేస్తాయి. స్కాంద పురాణంలో పద్మనాభుడనే బ్రాహ్మణుడు తన పాపి దుర్మార్గుడైన కేశవుడు అనే కొడుకుని తీసుకుని అతని ఉద్ధారం కోసం వెంకటాచలానికి వెళ్లి నియమంగా స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామికి నమస్కరించి శ్రీనివాసుని ఆలయానికి వెళ్లి ప్రదక్షిణము చేసి విమానమునకు సాష్టాంగ నమస్కారము చేసి బ్రహ్మహత్య అనే పాపాన్ని నాశనం చేసే కటహ తీర్థ జలమును త్రాగాడని చెప్పబడింది. ఇలా పుష్కరిణి తీరంలో వరాహ శ్రీనివాస రూపాలతో ఆ నారాయణుడే ఉన్నాడని స్పష్టంగా చెప్పొచ్చు. అలాగే పుష్కరిణి దక్షిణ నారాయణ్ణి చూసినట్లు నారాయణి నివాసమైన దివ్య విమానాన్ని చూసినట్లు స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక్కడితో ఆపుతున్నానండి. ఇక్కడితో మనకి 4th చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ మనం 5th చాప్టర్ స్టార్ట్ చేసేద్దాము. వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా నేను మీకు ఈ దీపం గురించి. ఫస్ట్ అయితే పూజ గదిలో పూజ చేసేసుకొని తర్వాత అయితే నేను హాల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి దగ్గర ఈ దీపం వెలిగించుకున్నాను. ఒక స్పూన్ కర్పూరం అందులో వేసామంటే ఆ దీపం హీట్ కి ఆ కర్పూరం అంతా మెల్లమెల్లగా కరుగుతూ ఇల్లంతా మంచి స్మెల్ వస్తూ ఉంటది. ఈ దీపం వెలిగించాక ఇవాళ నాకు ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉన్నట్టు అనిపించింది. ఇంతే అండి ఈ వీడియో అయితే. ఈ వీడియో ఎండింగ్ వరకు చూసారంటే మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటది. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక చిన్న లైక్ ఇచ్చాలండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.